ఎలా ఉండేది షన్నుతో అంటే కలిసినప్పుడు కానీ? అంటే షన్ను ఒక ఆటం బాంబ్ టైప్ అనమాట. జస్ట్ స్పార్క్ ఇట్లా ఇచ్చాడంటే బ్లాస్ట్ ఇంక అక్కడ. అంత ఎనర్జెటిక్ కదా! ఎప్పుడన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కలిసి ఉన్నప్పుడు ఒక సీన్‌లో షన్ను ఉంటే అక్కడ ఎలా ఉంటది అట్మాస్ఫియర్? సరదాగా ఉంటది. ఆడిచ్చేస్తాడు అందరిని. ఆడించేస్తా ఉంటాడు. ఇప్పుడు డిఓపిని రే ఇలా బెటరా, అలా బెటరా అనే దాంట్లో కూడా కాన్వర్జేషన్ అది బాగుంటది. ఓకే. కిరణ్ అబ్బవరం గారితో వర్క్ చేశారు కదా! కిరణ్ అబ్బవరం గారికి యూత్‌లో అంటే తెలియకుండానే చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆయన మీద ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆయన వరుస పెట్టి సినిమాలు చేయడం కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. ఆయన అన్నారు కూడా కావాలని నన్ను తొక్కేయాలని చూస్తున్నారు అని చెప్పి. అసలు ఎలా ఉండేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఆయనతో? నేను ఆయనతో మూవీ చేసి సమ్మతమే చేసే టైంలో ఆయన ఇంకా ఎస్ఆర్ కళ్యాణ మండపం అది రిలీజ్ కాలేదు. ఓకే. ఆయన చాలా ఫ్రెండ్లీ. సో ఇప్పుడు ఆ మూవీ వర్కింగ్ అదంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సేమ్ మనలానే మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అలా వెళ్ళగానే నాతో మాట్లాడారు. అతనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. హాయ్ దివ్య, చూస్తుంటాను మీ యూట్యూబ్ వీడియోస్. అది నేను కూడా యూట్యూబ్ దీని నుంచే చూస్తూ పెరిగాను. నేను వెబ్ సిరీస్ అవి ట్రై చేశాను. నాకు తెలుసు అందరూ. సో ఎలా ఉంది ఇప్పుడు, ఏం వీడియోస్ చేస్తున్నావు ఏంటి అని అన్ని కెరియర్ పరంగానే ఎక్కువ మాట్లాడారు. అండ్ తర్వాత కూడా మొన్న తనది ఇంకొక మూవీ రిలీజ్ అప్పుడు ప్రమోషన్కి వెళ్ళాను, మూవీ ప్రమోషన్కి. అప్పుడు కూడా తను కిందకు వచ్చారు. ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అక్కడ, నేను కాకుండా. అతను కిందకు వచ్చి నన్ను చూడగానే హాయ్ దివ్య అని చెప్పి వెంటనే పలకరించి పైకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి జ్యూస్ ఇప్పించి ఏం నడుస్తుంది లైఫ్లో, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అని మాట్లాడారు. అంటే గ్యాప్ తర్వాత కూడా గుర్తుపట్టి గుర్తుపట్టి మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే వైఫ్ ఆఫ్ పోస్టర్ లాంచ్ అతన్ని ట్విట్టర్లో చేయమని అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేసి ట్విట్టర్లో లాంచ్ చేశారు నాది. సో డెఫినెట్గా నాకైతే మంచి ఆయన. ఎందుకు ట్రోల్స్ అవన్నీ అంటే ఇంకా మరి అదే బాగా వస్తూ ఉంటాయి. ఆయన ఏమైనా మాట్లాడినా కానీ ట్రోల్ చేస్తూ ఉంటారు. అదే దాని గురించి అందుకనే అసలు కిరణ్ అబ్బవరం ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటారు, ఈ ట్రోల్స్ అని చేయడం అంత అవసరమా అనే దాని గురించి అనమాట అడగటం. నాకు తెలిసి ఎవరైనా సరే ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారిననే కాదు, ఎవరినన్నా కానీ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పర్సనల్గా ఇప్పుడు ఒక రోజు పక్కన పెడతాం, 2 రోజులు పక్కన పెడతాం, ఏదో ఒక రోజు అరే ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నారు అనే పాయింట్ రాకూడదు. సర్టెన్ టైంలో సరదాగా ఒక ట్రెండ్ చేయొచ్చు, బట్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి అది. కానీ అంటే మనం హట్ అయ్యేలాగా ఉంటే మాత్రం కొంచెం అంటే ఆయన మీద కాస్త ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఆయన కూడా స్టేజెస్ మీదే రియాక్ట్ అయ్యారు. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు, కావాలి అని చెప్పి చేస్తున్నారా అని. అయితే ఆయన అయితే ఫ్రెండ్లీ నేచర్, అయితే ఆఫ్ ద స్క్రీన్ చాలా ఫ్రెండ్లీ, వాళ్ళందరితో చాలా బాగా మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తారు కూడా న్యూ టాలెంట్ అయితే.